హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నాకు ఫ్రెండ్స్ అందరూ బాగుంటారు. సో మనం ఈరోజు ఇంగ్లీష్లో మనకి సినాప్సిస్, వొకాబులరీ అంటారు. వొకాబులరీలో ఏముంటాయి? సినాప్సిస్ ఉంటాయి, తర్వాత యాంటోనిమ్స్ ఉంటాయి. యాంటోనిమ్స్ తర్వాత హోమోఫోన్స్. ఈరోజు పర్టికులర్గా సినాప్సిస్, హోమోఫోన్స్ ఇంకా యాంటోనిమ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సినాప్సిస్. సినాప్సిస్ అంటే ఏంటి? సినాప్సిస్లో మనం ఏమేమి నేర్చుకోవాలి? సినాప్సిస్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్, సినాప్సిస్ అంటే ఏంటి? తర్వాత ఏ వర్డ్స్ వస్తాయి, మనకి సిచ్యువేషన్ బట్టి దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ సినాప్సిస్ అంటే ఏంటి? నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, ఆ తర్వాత తెలుగులో చెప్తాను. The words almost say with the same meaning are called as synopsis. అంటే పదాలు ఏవైతే ఆల్మోస్ట్ అంటే పూర్తిగా కొంచెం తేడాతో పూర్తిగా సేమ్ మీనింగ్ ఉన్నాయి, వాటిని సినాప్సిస్ అంటారు. లైక్ నేను ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చదువుతున్నాను, బుక్లో ఇక్కడ నేను రాసుకున్నాయి కొన్ని చదువుతున్నాను. నేను ఇక్కడ బుక్లో రాసుకున్నాయి కొన్ని చదువుతున్నాను. బ్లాంక్, ఎంప్టీ, సెంటర్, మిడిల్, ఫేమస్, పాపులర్, ఫన్నీ, సిల్లీ, గార్బేజ్, ట్రాష్, సాడ్, అన్హ్యాపీ, హ్యాపీ, జాయ్ఫుల్. సో నేను ఒక్కొక్క దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో మనకి ఇప్పుడు సినాప్సిస్ అంటే ఏంటి అంటే విన్నాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? బ్లాంక్, ఎంప్టీ. బ్లాంక్ అన్నా ఎంప్టీ అన్నా ఒకటే. బ్లాంక్ ఏమీ లేదు, ఎంప్టీ ఏమీ లేదు. సెంటర్, మిడిల్, మధ్యలో. అంటే ఇప్పుడు సపోజ్ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్, వేర్ ఇస్ ది సెంటర్ ఆఫ్ ది స్కేల్, వేర్ ఇస్ ద మిడిల్ ఆఫ్ ది స్కేల్? రెండు ఒకటే కదా. 15 points is the middle or the center of the scale. అన్నీ కూడా వీలైతే నేను మీకు ఎగ్జాంపుల్స్తోనే చూపిస్తాను. ఫేమస్, పాపులర్. ఒక సెంటెన్స్ అయితే నేను మీకు ఇక్కడ చెప్తున్నా. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఏ పాపులర్ స్టేజ్ యాక్టర్. నో, మై అంకుల్ వాజ్ ఏ పాపులర్ స్టేజ్ యాక్టర్. అంటే ఫేమస్ అన్న పాపులర్ అన్న. గార్బేజ్. సో ట్రాష్ కూడా ఒకటి వస్తుంది, దాంతో కూడా ఒక సెంటెన్స్ ఉంది. త్రో ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ద గార్బేజ్ బిన్. అంటే ఈ చెత్తనంతా తీసుకెళ్ళి చెత్తకుప్పలో పడాయి. సో సెకండ్ వన్ ఫన్నీ, సిల్లీ. దీంతో కూడా ఒకటి ఉంది. యూ హ్యావ్ ఏ ఫన్నీ స్టోరీ టు టెల్ మీ. అంటే నీకు ఒక ఫన్నీ స్టోరీ ఉంది నాకు చెప్పడానికి అని. నెక్స్ట్ అన్హ్యాపీ, సాడ్. ద కింగ్ వాజ్ రిచ్ బట్ హీ వాజ్ సాడ్. రాజుకి ఎంతో డబ్బు ఉంది కానీ అతను ఆనందంగా లేడు. సాడ్ అన్నా అన్హ్యాపీ అన్నా ఒకటే. హ్యాపీ, జాయ్ఫుల్. సో దీంతో అయితే లేవు. సార్ నేను ఒకటి చెప్తున్నాను. ఐ వాజ్ జాయ్ఫుల్ అట్ మై హౌస్ వెన్ ఐఎమ్ వాచింగ్ ఏ సంథింగ్ మూవీ. సో ఇక్కడ వచ్చేసి మనం సినాప్సిస్ అయిపోయింది. సో నేను రిక్వైర్డ్గా దాదాపు ఒక 20 అలా అంటే
14+7 అంటే ఒక 14 సినాప్సిస్ అయితే మీకు చెప్తున్నాను వినండి. అంటే ఇవి న్యూవి 14 సినాప్సిస్ న్యూవి. హౌస్